నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం. మనం ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయానికి వెళ్తున్నాం. అమ్మవారికి సారెని సమర్పించాలి అనే ఆలోచన వచ్చింది. అయితే అది ఎవరు ఎలా అనేది ముందు మీకు చెప్తాను. అయితే ఫస్ట్ మనం ఇక్కడ గుడికి వెళ్ళే ముందు సీతమ్మ వారి పాదాలని దర్శించుకుందాం అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చేసాం. అయితే అమ్మవారి సీతమ్మ వారి పాదాలకి గుడి అయితే లాక్ ఉంది. మీకు పైనుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీరామచంద్రమూర్తి అని అనగానే అమ్మ సీతమ్మ తల్లి తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆవిడ చక్కగా స్వయంవరంలో స్వామివారిని చూడంగానే ఆవిడకి అనిపించిందిట స్వామివారే తన భర్త అవ్వాలి అని చెప్పి. ఒక్కసారి అలా స్వామివారే భర్త అవ్వాలని కోరుకున్న వెంటనే శివధనస్సుని విరచడానికి కూడా స్వామివారికి తృణప్రాయంగా ఆయన విల్లు ఎక్కపెట్టడమే కాదు శివధనస్సుని విరిచారు కూడా. అయితే శివధనస్సు విరిచిన తర్వాత అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత అడవులకు ఎగిన అగ్ని ప్రవేశం చేసిన మారు మాట్లాడకుండా అమ్మవారు కేవలం స్వామివారి మాట మీదే వెనక్కి నడిచారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి సీతమ్మ తల్లి గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అయితే ఇక్కడ విజయవాడలో ఉన్న సీతమ్మ వారి పాదాలని కనుక ఎవరైనా దర్శించి సేవ చేసుకుంటే వివాహం కాని వనితలకు ఎవరికైనా కూడా, అలాగే పురుషులకైనా కూడా వివాహం కాని వారికి ఎవరికైనా సత్వరమే వివాహం అవుతుంది అని చెప్పి ప్రాశస్త్యం. మరి అమ్మవారి పాదాలు చక్కగా పైనుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది అంటే కనుక తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి పాదాలకి సేవ చేసుకోండి. ఇక్కడ అమ్మవారి పాదాలు దండం పెట్టుకున్న వెంటనే ఎదురుగుండా మనకి శనేశ్వర స్వామి కూడా గుడి కూడా కనపడుతుంది. అక్కడ కూడా దండం పెట్టుకోండి. అమ్మవారి పాదాలు పైనుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే చుట్టూరా కూడా చిన్న చిన్న పాదాలు ఉన్నట్టుగాను మధ్యలో కూడా పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ముందు ఇవి సీతమ్మ వారి పాదాలు తొలగించడము తర్వాత మళ్ళీ నిర్మించడం అనేది జరిగింది. తొలగించినప్పుడు అందరూ కూడా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. అయ్యో అమ్మవారి పాదాలకి గుడి లేకపోతే ఎట్లా, ఎప్పటి నుంచో ఉన్న గుడి కదా అని చెప్పి అందరూ బాధపడడం. మళ్ళీ అమ్మవారి దయతోనే చక్కగా మళ్ళీ ఇక్కడ గుడి కట్టారు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏది కూడా గుడి ఏదైనా కూడా తొలగింప చేస్తే కనుక వెంటనే మళ్ళీ నిర్మించుకునేటట్టుగా మనందరం పాటుపడితే తప్పకుండా ప్రకృతి మనకి సహకరిస్తుంది అనేది ఈ ఉదంతమే మనకి ఉదాహరణ అన్నమాట. నమస్కారం. సీతమ్మ వారి పాదాల గుడి ఎదురుగుండానే మన కర్మఫల ప్రదాత, ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్, నిజంగా చెప్పాలంటే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ మన శనేశ్వర స్వామి వారికి దేవాలయం కూడా ఉంది. తప్పకుండా అందరూ కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక, ఇబ్బందులు ఉన్నా లేకపోయినా కూడా శనేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. ఎందుకు అనంటే కర్మఫల ప్రదాత. మనం ఏం చేస్తే దానికి తప్పకుండా కూడా అవన్నీ చూసి మన లెక్కలన్నీ కూడా లెక్కలకి సంబంధించి మనకి ఏం కావాలో మనకి ఏం ఇవ్వాలో ఇచ్చేది శనేశ్వర స్వామి. మరి అలాంటప్పుడు మనం చేసేది ఎప్పుడు కూడా మంచి చేయాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ధర్మబద్ధమైన మార్గంలో మనం పయనించాలి అంటే శనేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. తప్పకుండా మీ అందరికీ ఎవరికైతే అర్ధాష్టమ శని ఉందో, ఏళ్ళనాటి శని ఉందో, లేకపోతే శని మహార్దశ నడుస్తుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శించుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శించుకోండి. ముఖ్యంగా శనివారం నాడు దర్శించుకుంటే స్వామికి చాలా మంచిది.
ఇక్కడికి లోపలికి నేను ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుడి అనేసరికి మనకి ఒకటే ముఖద్వారం కనపడుతుంది అనమాట. కానీ అలా కాదు, మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, అలా 4 వేదాలకి ఒక్కొక్క ద్వారం పెట్టారనమాట. ఏ ద్వారం చూసినా కూడా మనకి శనేశ్వర స్వామి, అలాగే పక్కన ఈశ్వరుని కూడా లింగాకారంలో ప్రతిష్ఠించడం జరిగింది. చాలా బాగుంది గుడి. జనరల్గా మనం ఏ గుడికి వెళ్ళినా స్వామివారిని వెనక చూసే అదృష్టం మనకి, ఆ భాగ్యం ఉండదు ఏ గుడైనా కూడా. అంటే ద్వారబంధం ఉన్న గుడిలో చెప్తున్నా. అలా శనీశ్వరుని, అలాగే లింగాకారంలో ఉన్న ఈశ్వరుని కూడా మనం ప్రతి వైపు నుంచి నలుదిక్కల స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ వైశిష్ట్యం ఏంటి అంటే స్వామివారి వాహనమైన కాకి, అలాగే మొసలిని కూడా స్వామివారికి ఎదురుగుండా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. తప్పకుండా మీరందరూ కూడా ఈ గుడిని చూడండి, దర్శించండి. మనం ఇప్పుడు అమ్మవారికి సారెని సమర్పించుకోబోతున్నాం, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి. అయితే మనం ఎవరి తరఫున వచ్చాము ఇక్కడికి అని అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి తరఫు నుంచి వచ్చాము. ఇది ఇంతకుముందు కుర్తాళం పీఠాధిపతి అయిన శివాచిదానంద భారతీ స్వామి వారు 1984వ సంవత్సరంలో స్థాపించి ఉన్నారు. పూర్వాశ్రమ నామం వారిది బంధకవి రామాంజనేయులు గారు. అయితే ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి జనరల్ సెక్రటరీగా కోనూరు సతీష్ శర్మ గారు, ప్రెసిడెంట్గా సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు, కోశాధికారి హెచ్కే మనోహర్ గారు నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళందరి సత్సంకల్పంతో అమ్మవారికి సారెని సమర్పించాలి అని వచ్చాము. అలాగే మనని రెట్టివి భక్తి వాళ్ళని కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారికి సారెని సమర్పించుకొని సేవ చేసుకుందాం. జై దుర్గా భవాని. ఆషాఢ మాసం అమ్మవారికి సారెని సమర్పించాలనే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శ్రీకారం చుట్టింది. ఏదైతే 27 నిన్న కార్యవర్గ సమావేశం, ఇవాళ సర్వసభ్య సమావేశం రోజున మరి ఈ అమ్మవారి సారెని ఆషాఢ మాసంలో అందించాలనేటువంటి కార్యక్రమానికి ఈ 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులందరి యొక్క సమక్షంలో, ముఖ్యంగా మన న్యూమరాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతాజీ అయినటువంటి మన కొమరవోలు స్రవంతి గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావటం, అందరి సమక్షంలో అమ్మవారికి ఈ యొక్క సారెని సమర్పిస్తూ మరి ఆమె ఆశీస్సులు అందరికీ అందాలని, అలానే ప్రతి ఒక్కరికి సౌభాగ్యం కలగాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి శ్రేయస్సు లక్ష్యంగా మరి ప్రజల శ్రేయస్సుని ఆకాంక్షించే బ్రాహ్మణ జాతి, బ్రాహ్మణ సంఘం తరపునైనా కూడా మరి బ్రాహ్మణులతో పాటు అందరూ బాగుండాలనేటువంటి అనునిత్యం ప్రజల కాంక్షను ఆకాంక్షించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేస్తూ ఉన్నాం. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని.
గారు గణపతి బాబు అందరూ ఒకసారి లేచి నిలబడి చెప్పులు విడి చేద్దామండి. వైదిక ప్రార్థనతో మా సభను ప్రారంభించుకుందాం. ఇంకా పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావచ్చండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిసాదనం ప్రణో దేవీ సరస్వతీ రాజభర్యాజనీవతి భూనామ విప్రియవతే శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం గణే విశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షరీయత్రా శ్రీరంగే స్తుష్టియాంజస్నాభి యసేమ దేవహితం జగాజు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి హస్తాక్షారిష్టవేణిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ముఖ్య అతిథులు మనకు రావడం జరిగింది. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో మనం తక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే దండగా మగవాళ్ళు పంచాంగం కానీ లేకపోతే ఇంకొక జ్యోతిష శాస్త్రంలో చాలా పేరు ప్రక్షాళన చేస్తున్నప్పటికీ సెవెంత్ గారు ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో నాడీ జ్యోతిషం మీద ఒక ప్రొఫెసర్గా ఉండి ఆవిడ ఒక కీర్తి ప్రతిష్టలు యావత్ భారతదేశం అంతా కూడా ఉండడం, ఆవిడ మన దోపుతో అవడం అనేటువంటిది మా అన్నం కూడా గర్వించిన విషయం. ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకించి ఈ సమావేశం చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆవిడ దృష్టిలో కూడా అంటే ఇంతమంది ఉన్నప్పుడు తొందరగా డయాస్ని చెప్పినప్పుడు ఈ సమస్య ఏంటి కొంత కొత్త వాళ్ళు కొంత తెలియదు. నేను ఒక మైక్ చెప్పినాకు ఒక రెండు విషయాలతో ముగిస్తానమ్మా. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావలసినటువంటి విషయాల్లో వాళ్ళకు పేదవాదులుగా ఉండేదే ఈ బ్రాహ్మణ సంఘాలు. దానిలో 1989లో ఈ ఏబీపీ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యాన్ని ఏర్పడడం, దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో అప్పుడున్నది 20 రాష్ట్రాలు, ఇప్పుడు ఉన్నటువంటి 20 జిల్లాల్లో కూడా బ్రాహ్మణ్యానికి సంబంధించిన అనేక సమస్యల మీద ప్రభుత్వంతో కొన్నిసార్లు పోరాడడం, అది కాకపోతే కనుక మనమే వాళ్ళని ఏదో విధంగా బతినాడో మొత్తం మీద కొన్ని సాధించుకోవడం, అది కాకుండా వ్యక్తిగతంగా సమైక్య తరపున కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు ఆర్గనైజ్ చేసింది. ఎంతోమంది పెద్దవారు స్ఫూర్తి దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పరంపరలో కొనసాగుతోంది. అటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజు మీరు చూసి చేసుకుని వచ్చారు. కాబట్టి ఆ సందర్భంగా వచ్చారు మీరు. మీకు ఏదో విధంగా ప్రశ్నలు తెలియజేస్తూ మన సమైక్యలో అత్యంతమైన కీలకమైన వ్యక్తి శ్రీ శాశ్వతరావు గారు. శాశ్వతరావు గారు పేరు చెప్పి రాష్ట్రంలో బహుశా తెలియని బ్రాహ్మణులు ఉండదు అని చెప్పడం అధ్యక్ష కాదేమో అనుకుంటున్నాను. దాదాపు ఎంతో శ్రమకి ఇప్పటికి కూడా ఆయన ఏజ్ని కానీ దేన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు కూడా ప్రయాణం చేస్తూ అనేక వివాహ పరిచయ వేదికల ద్వారా శాస్త్రీరావు గారి అంటే ఒక బ్రాండ్, శాస్త్రీరావు గారి అంటే ఒక ఇదేటువంటి ఏర్పరిచిన వ్యక్తి శ్రీ శాస్త్రీరావు గారు. అటువంటి చిత్ర శాస్త్రీరావు గారు కూడా ఈరోజు వచ్చారు.
నన్ను రోజున బయలుదేరి నేను కార్యవర్గ సమావేశం హాజరు కాలేకపోయారు. ఈరోజు సంవత్సర సమావేశం వచ్చేందుకు నన్ను అభినందిస్తూ వారిని సమర్పించి మా గొప్పగా కోరుతున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్కాల సురేష్ బాబు గారు, అలానే లోకనాథ్ శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు చాలా ఆనందమైన రోజు. కారణం ఏంటంటే 1979-80 నుంచి కూడా అనేక బ్రాహ్మణ సంఘాల్లో తిరుగుతూ ఎప్పుడు బ్రాహ్మణికానికి గుర్తింపు వస్తుంది, బ్రాహ్మణికానికి ఒక విశిష్టత స్థానం వస్తుందని చెప్పి అనేక మంది పెద్దలు మరి మాట్లాడుతూ శ్రమపడుతున్న రోజులకి ఈ రోజు ఒక గొప్పడం. నిజంగా నిన్న మీటింగ్ జరిగింది, చాలా సంతోషకరమైన విషయం. అలాగే హైందవ సాంప్రదాయాన్ని, హిందూ సంస్కృతిని ప్రతిబింబించేది ఏదైనా ఉందంటే ఆనాటికైనా ఈనాటికైనా ఏనాటికైనా జ్యోతిష్కం అనేది చాలా గొప్పది. మరి అటువంటి జ్యోతిష్ పండితులుగా పేరు పొందిన మేడం గారు రావటం ఈరోజు, అలాగే మా సోదరులు, అలాగే అనేక మంది పెద్దలు బ్రాహ్మణికానికి ఏం చేయాలి అనే తపంతో స్వలాభం లేకుండా దానం ఇస్తే ఎవరన్నా అడిగితే ఇచ్చేది దానం, ఇవ్వకుండా చేసేది దాతృదానం. ఆ దాతృదానాన్ని ఇచ్చే పెద్దలందరూ ముందు కూర్చున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాలు ఎన్ని ఉన్నా మరి రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ ఒక అభివృద్ధి చెందాలంటే ఎన్ని సంఘాలన్నా ఉన్నాయండి. నేను మా దుర్గాప్రసాద్ గారికి, సతీష్ గారికి అందరికీ చెప్పేది ఒకటే, జిల్లా సమావేశాలు పెట్టేప్పుడు ఎన్ని సంఘాలన్నా ఉన్నాయండి, అన్ని సంఘాల వల్ల మనం పిలుద్దాం. రావటం రాకపోవటం అనేది వాళ్ళకు వదిలేద్దాం. ఎందుకంటే మరి రాజు గారు రవి గాని, అలాగే మనందరికీ మార్గదర్శకులు. బ్రహ్మ అనేది బ్రహ్మత్వంతో వచ్చినా కూడా ఆ బ్రాహ్మణ సమాజాన్ని సమాజంలో కాదు దేశవ్యాప్తంగా మరి గుర్తింపు తెచ్చిన కోట శంకర్ శర్మ గారు మనం తలుచుకోవడం అనేది మన బాధ్యత, మన యొక్క ఇది ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే కోట శంకర్ శర్మ ఎన్నెన్నో ఉన్నాయండి. ఎన్నున్నా సరే వారిలో ఉన్న బ్రాహ్మణికాన్ని, బ్రాహ్మణత్వాన్ని గర్జన పెట్టి ఒక గర్జన చేసినారు. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ పుడతాం, మరి ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు అనుకున్నప్పుడు మరి సోదరులు, మరి కృష్ణార్జుల మాదిరి మరి మాకు దుర్గాప్రసాద్ గారు, సతీష్ గారు ముందుకు రావటం అనేది చాలా అభినందనీయం. అలాగే మరి భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే టీవీ ఛానల్ అయితే ఏదైనా ఒక బ్రాహ్మణ మీద వీడియో వాడినా సరే ఆ వీడియోనా సరే ముందే కొట్టాలనే ఉద్దేశంతో టీవీలో వచ్చి మా సోదరుడు రవి, దేవాంగరాజు రవి గారు తిరుపతిలో జరిగినా, ఎక్కడ జరిగినా, ఢిల్లీలో జరిగినా, ఎక్కడ జరిగినా సరే మరి ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో విషయాలు తర్వాత చెప్పినా, ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వంతో ఒక రోజు భారతదేశంలోనే ఎక్కడ కూడా కార్పొరేషన్ స్థితి లేదండి, బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది. అటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐస్ కి నాన్ రీఫండబుల్ ఫీజు అంటే 12 years కనుక చదివేటైతే వారికి 10 lakhs 8 lakhs ఇచ్చి, అలాగే 18 months కోర్స్ చేసేటైతే నాన్ రీఫండబుల్ గా 10 lakhs కూడా ఆనాటి గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బ్రాహ్మణ కార్పొరేషన్, ఎందుకంటే కార్పొరేషన్ లో ఇచ్చేవన్నీ కూడా ఉచితాలు. అలాగే బ్రాహ్మణ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇచ్చేవన్నీ కూడా మరి వ్యాపార దృక్పథంలో ఉన్నది. ముఖ్యంగా బ్రాహ్మణ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మనకు తెలిసిన విషయాలు 2 వరకు చెబుతున్నాం. ఎవరైతే దానిలో సీనియర్ సిటిజన్ ఇస్తారో ఎంటైర్ నేషనల్ బ్యాంక్స్ లో కూడా లేని సిస్టమ్ గా 9.5% మరి డిపాజిట్స్ మీద ఇస్తున్నారండి సీనియర్ సిటిజన్స్ కి. ఇది నేషనల్ బ్యాంక్స్ లో కూడా లేవు. అలాగే మరి ఆర్డీ తీసుకుంటే ఆర్డీలో ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఏ రోజైతే స్టార్ట్ చేశామో అదే రోజు గడిపినే మనకి ఆర్డీ రికవరీ అవుతుంది. కానీ మన దానిలో మంత్ ఎండింగ్ లో ఎప్పుడు చేసినా సరే మనకి ఇంట్రెస్ట్ లేకుండా కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దేశంలోనే ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన
మన ఆడపడుచు ఆ శాంతి గారికి ఒక్క నిమిషం ఈ శ్రమను గురించి మాట్లాడాలో కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా, నన్ను ఆత్మీయంగా ముఖ్య అతిథిగా పిలిచిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. అయితే అవును, మేము బ్రాహ్మణులం అని చెప్పడానికి మా చిన్నప్పుడు నేను స్కూల్ ఏజ్ నుంచి చూస్తే గనక, మీరు బ్రాహ్మణ్సా, ఏం తినరు కదా మీరు అంటే, మనం తినే తిండికి కూడా ఒక వాల్యూ లేదనమాట. అయితే అలాంటి స్థితిలో నుంచి కూడా మేమందరం చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మాట తూలకుండా ఉండాలి అని చెప్పి మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేదన్నమాట. అలా ముందుకు వస్తుంటే మరి బ్రాహ్మణ వైశిష్ట్యత ఎట్లా పెరగాలి, మనలో చాలా మంది మేము బ్రాహ్మణం అనగానే అనే ఇంకొక మాట, మీ అందరికీ ఐకమత్యం లేదు, మీలో ఐకమత్యం లేదు, మేమైతే అలా కలిసి ఉంటాం, మాకు సంఘాలు ఉంటాయి, మేమేమున్నా కూడా ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతామని చెప్పేవారు. అలా ఇవాళ ఒక సంఘం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ లెవెల్లో, అంటే ఒక స్టేట్ లెవెల్లో 1984లోనే ఈ సంఘం ఉంది అని వినేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అయితే మనమందరం కూడా ఇవాళ అమ్మవారికి సారీ సమర్పించుకున్నాం. ఎంత ఉంది ఆ సారీ సమర్పించుకోవడం అమ్మవారికి అని అంటే, ఎప్పుడైతే మనం అమ్మవారికి సారీ అంటే చీర, చలివిడి, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకుంటాం కదా, అప్పుడు మన అనాహత చక్రం అనేది అంటే బ్యాలెన్స్ అవుతుంది. అనాహత చక్రంలో ఒక దేదీప్యమానమైన జ్యోతి వెలుగుతుంది. అంటే అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర అన్నమాట. అది మన హృదయ స్థానంలో ఉంటుంది. అంటే అమ్మవారికి సారిని సమర్పించాము అని అంటే మన హృదయం ఎంతో సంతోషపడుతుంది. మన హృదయం ఎప్పుడు సంతోషపడుతుంది, ఎలాంటి ఆనందం, మనం అనుకోని ఆనందం అనుభూతి చెందినప్పుడు మనకి సంతోషం అనేది అనిపిస్తుంది. మనం ఆడపడుచుకి సారీ ఇచ్చి పంపించాము అని అంటే, అమ్మ నా హృదయంలో నువ్వు పదిలంగా ఉన్నావు, నువ్వు వేరే ఇంటికి నేను పంపించినా కూడా మేమందరం గుర్తు పెట్టుకున్నాం నిన్ను అని చెప్పడానికి మనం సారీని పంపిస్తాం. అలా మమ్మల్ని అందరినీ కూడా నీ హృదయంలో పదిలపరచుకోమ్మా, మమ్మల్ని గుర్తుంచుకో అని చెప్పి ఇవాళ అమ్మవారికి మనము సారీని సమర్పించుకున్నాం. అయితే మరి బ్రాహ్మణ జాతి పరిడవిల్లాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, సాక్షాత్తు అపర కామాక్షి అవతారమైన శ్రీ కంచి పరమాచార్య గారు చెప్పినది ఏంటో తెలుసా? గాయత్రి అనుష్ఠానం చెయ్యండి. మీరు గాయత్రి చెయ్యండి, అసలు బ్రాహ్మణ సమాజం ఎలా పరిడవిల్లుతుంది అనేది మీరే చూడండి. పరమాచార్య గారి దగ్గరికి బ్రాహ్మణులు వచ్చి మా ఊర్లో మమ్మల్ని సరైన గౌరవం ఇవ్వట్లేదు, మేము అలా వెళ్తూ ఉంటే మా సిక్కని చూసి, మా ఆరోగ్యాన్ని చూసి వాళ్ళు మమ్మల్ని నానా మాటలు అంటున్నారు, ఎక్కిరిస్తున్నారు, మాకు చాలా బాధగా ఉందని స్వామికి చెప్పుకుంటే ఆయన సూటిగా మొదటి ప్రశ్న ఏం చేశారో తెలుసా? మీరు గాయత్రి చేస్తారా అంటే అందరూ కూడా తలదించుకున్నారట. అలా కాదు, ఒక 1 రోజులు గాయత్రి చేసిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు 1 రోజులు కాదు 15 రోజుల్లోనే మళ్ళీ తిరిగి కంచికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నట్ట. మేము గాయత్రి చేసినప్పటి నుంచి మమ్మల్ని ఎవరూ కూడా అలా హేళన చేయలేదు స్వామి అని చెప్పారట. కాబట్టి పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి వీలైతే కనుక వాళ్ళకి 11వ ఏట్లోనూ ఎప్పుడు తొందరగా చేయగలిగితే అంత తొందరగా ఒడుగు చేసి వాళ్ళని గాయత్రి అనుష్ఠానానికి తీసుకురావాలి అని చెప్పి నా మనవి. అలానే మరి ఆడపిల్లలకి ఏం నేర్పిస్తాము అంటే, చిన్నప్పటి నుంచి పూజా విధానం, ఒక 5వ క్లాస్ వరకు హనుమాన్ చాలీసా, రాములు వారి చిన్న చిన్న మంత్రాలు, రామాయణం గురించి ఇవన్నీ వాళ్ళతో మనం డిస్కస్ చేయాలన్నమాట. చాలా మంది రాముడు అనేసరికి ఏమంటారో తెలుసా? సీతమ్మ తల్లిని వదిలేశాడు అడవిలో అని అంటాడు. ఎందుకు వదిలేశాడు అనే దాని మీద మీరు పిల్లలతో మాట్లాడితే కదా తెలుస్తుంది రాములు వారి ఎందుకు వదిలేశారు అనే, రాములు వారి ఔన్నత్యం అనేది. ఎందుకు వదిలేశారు అని అంటే రాజ్యాన్ని చూసుకోవడానికి, కాబట్టి ఆ రాములు వారు వదిలేశారు అని చెప్పి మనం పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మన బుక్స్ మీద ఇష్టత కలిగేటట్టుగా చేయాలి. అలాగే పెళ్లిన వైశిష్ట్యాన్ని, వైవాహిక జీవితం గురించి పిల్లలకి చెప్పాలి. ఎప్పటి నుంచి చెప్పాలి అది? మ్యారేజ్, వివాహం నిశ్చయం అవ్వంగానే నీ భర్తతో ఇలా ఉండాలి, నీ భార్యతో ఇలా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు కూర్చొని
ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఈ రోజుల్లో ఫొటోస్కి ఇచ్చే ఇంపార్టెన్స్, ఫోటోగ్రఫీకి ఇచ్చే ఇంపార్టెన్స్ మంత్రానికి ఇవ్వట్లేదు అని చెప్పి ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే మనం మంత్రానికి విలువిస్తామో అందరూ కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు పిల్లవాడికి జాతకాలు చూడమన్నప్పుడు నేను నవ్వుతూ అంటాను, ముందు ఒక ఫోటోగ్రాఫర్ జాతకమును బ్రాహ్మణ జాతకం కూడా చూపించండి, ఎందుకంటే పెళ్లిలో వాళ్ళిద్దరే దెబ్బలాడుకుంటూ ఉంటారని చెప్పి. అయితే ఎందుకనంటే వాళ్ళేమో ఫొటోస్ తీస్తూ ఉంటారు, మంత్రం ఏమో చదువుతూ ఉంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ మంత్రం మీద ఉండట్లేదు అని చెప్పి బ్రాహ్మడికి కోపం వస్తుంది. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే మంత్ర వైశిష్యత. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటే పిల్లలకి ఎప్పటికప్పుడు మనం అందించాల్సిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా బ్రాహ్మణ జాతి పరిడవిల్లుతుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి వీటి మీద మనం దృష్టి పెట్టాలి. పిల్లల పెంపకం మీద దృష్టి పెడితే మన భావి తరాలకి మనం అందిస్తే చాలు, అనుష్ఠానం అనేది పూజా విధానం అనేది అందిస్తే చాలు మన బ్రాహ్మణ జాతి పరిడవిల్లుతుందని నా గట్టి నమ్మకం. ఉంటాను. మిశ్రావంతి. మేడం, మీరు చెప్పింది చాలా సంతోషం. ఈ మధ్య కొందరు పురోహితులు కూడా స్ట్రిక్ట్ గా ఇచ్చేస్తున్నారు అనమాట. ఫోటోలు కావాలంటే నేను వచ్చి పెళ్లి చేయను అని కూడా చెప్తున్నారండి. మన వాళ్ళు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీరు చెప్పింది 100%. చాలా మంది పెళ్లిళ్ళు మన పురోహితులు హైదరాబాద్ చెప్పవచ్చు. మీరు వెనక ఫోటోలు వెనక నాకు మంత్రం అయిన తర్వాత మీరు తీసినట్టయితే కార్యక్రమం చేస్తే లేదు చేయనని చెప్తున్నారండి. అదే విధంగా కనుక మన వాళ్ళ పురోహితులందరూ అదే తీసుకుంటే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మీరు కోరుకున్నది అవుతుంది. అనున్న కాలంలో భవిష్యత్తులో మహిళా విభాగం అనేది రేసు గుర్రంలా పరిగెడుతుంది అనేది కొంచెం మంది మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గతంలో జరిగిన అన్ని విభాగాల్లో కంటే మహిళా విభాగమే బాగా పనిచేసిందండి. అది మన రెంటి చింతల దీప్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా మహిళా విభాగాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆమె కడుపుతోటి ఉన్నా కానీ అలాగే చంటి పిల్లని వేసుకుని కూడా ఈ యొక్క రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటన చేసి అలాగే ఒక ఎడ్యుకేషనల్ అయ్యింది, అంటే ఒక ప్రొఫెసర్ అయ్యింది, ఒక పౌరోహితుల్ని వివాహం చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షతలు వహిస్తూ రాష్ట్రానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ఇప్పటి వరకు వారి అడుగుజాడల్లోనే మేము నడుస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క డ్రైవ్ ఏదైతే ఉందో ఆ యొక్క డ్రైవ్ని మాయంతో విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నా. అయితే ఇక్కడికి అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క మనమండి, అన్ని జిల్లాల్లో మహిళా విభాగ కమిటీలు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. కాకపోతే ఎక్కడైతే జిల్లాల్లో మహిళా విభాగాలు వేశారో వాళ్ళకి ఇండివిజువల్ గా వదలమని మహిళల్ని కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. మీరు వాళ్ళకి పదవులు వేసి గుర్రాల్లాగా వెనక్కి మాత్రం దయచేసి లాగి మహిళా విభాగాన్ని వెనక్కి తీసుకెళ్ళొద్దండి. ఇంటింటై వటుడింటై అన్నట్టుగా మహిళా విభాగంలో మహిళలు ఎక్కువ మంది రావాలి. వచ్చే మీటింగ్ కి ఈ హాల్లో ఎక్కువ శాతం మహిళలే ఉండాలి. మగవాళ్ళకి చోటు లేకుండా బయట వెనక నుంచి పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన సోదరు, అలానే వారి శిష్య బృందం, అలానే వారి భర్త గారు కూడా, వారిని పదిగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారికి మహిళా టీము నాగలక్ష్మి గారు, అలానే బాబు గారి వైపు లక్ష్మి గారు, మూర్తి గారి వైపు పొలిటీషియన్, మీ వైపు నేను మర్చిపోయాను, అర్చన గారు, సారీ ద్రాక్షాయిని గారు, సంజయ్ గారు, రామ్మ సంజయ్ గారు, దుర్గ గారు, శకుంతల గారు, శైలజ గారు, ఇంటికి పోతే భోజనం ఉండదు, అది చూసుకోవాలి. దయచేసి వేద పండితులు
వీరికి వేదాశీర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేద పండితులు, ఒక నిమిషం. వేద పండితుల తర్వాత ఆ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారిచే సత్యనారాయణ శర్మ గారు ప్లీజ్ కమ్. వేద పండితులు కేశవ శర్మ గారు ఆశీర్వచనం ప్లీజ్. శ్రీవల్లి గారు విశ్వసాయి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన కూడా పిలవండి. అపర్ణ గారు మీరుగా రండమ్మా. ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని మీకు కూడా సన్మానం చేయాలి. వేద పండితులు ప్లీజ్. మీరిద్దరు వెనకాల నుంచోండి. సభ్యులు కూడా ఉండండి. రాంబాబు గారు మా భార్య రాకండి. అయ్యా రాంబాబు గారు, మీ శ్రీరెడ్డి గారు వచ్చారా? రామ్మా రామ్మా, ఒక్క నిమిషం. నేను అట్టం. శతమానం భవతి శతాయుఃపురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ అగ్నివ్రత భోక్తా సంభక్కేషు కృతాజకం తదు మేధాంతజ ప్రజాంతేజో దధాతు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున మనకి విశిష్టంగా ప్రార్థిస్తున్నాం. అమ్మా, ఇక్కడ చాలా మందికి మీరు వచ్చారు వస్తున్నారు అనగానే చాలా ఆనందం వేసింది. మీ సన్మానం అయిపోయిన తర్వాత ఒక ఇద్దరికి మీరు వాళ్ళు ఏదో అడుగుతారట, వాళ్ళ రెమ్యుడేషన్ కొంచెం ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ ఉన్నా. మా సభ అడుగుతారు. ఓకే అమ్మా, అందరూ ఒకసారి ఇస్మాయిల్ అనండి. నవ్వు